హాయ్ హలో వెల్కమ్ టు 24/7 టీవీ. నేను మీ పరిటాలమూర్తి. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. సో బిగ్ బాస్ సీజన్ 8లో సోనియా ఆట మనం చూస్తున్నాం. దుమ్ము రేపే ఆడపులిలాగా రెచ్చిపోయి మరీ ఆడుతోంది. సో ఆ ఆట ఎలా ఉంది, వాళ్ళకి ఎలా అనిపిస్తుందని వాళ్ళ పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఫాదర్ చక్రపాణి గారు, అలాగే మదర్ మల్లీశ్వరి గారు మనతో ఉన్నారు. సో వాళ్ళు పలకరించి సోనియా గేమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు ఫస్ట్ చెప్పండి, అసలు బిగ్ బాస్ ఆఫర్ అనేది వచ్చింది సోనియాకి. అవును. సో మీకు ఎలా అనిపించింది? అంతకుముందు బిగ్ బాస్ అనేది చూసారా మీరు? చూసేవాళ్ళము. కానీ మాలాంటోళ్ళకి రావడం అంటే కొద్దిగా అదృష్టంగా అనిపించింది. ఆమె చేసిన పనుల కోసమో, ఆమె చేసిన సేవలో ఎక్కడో ఎవరో గుర్తించి అది వచ్చింది అని అయితే సంతోషం మనకి. ఉమ్. అలా అంటే ఫస్ట్ చెప్పంగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. మీకు మస్తు హ్యాపీగా సంతోషం. ఫీల్ అయ్యాను. అంతకుముందు షో చూసేవాళ్ళ మీరు? చూసాము సీజన్స్ అన్ని చూసాము తక్కువ చూసేవాళ్ళం కానీ తక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు చాలా సో ఇప్పుడు అదే. కమింగ్ టు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది, సెటిల్ అయింది. సో ఆ. ఫస్ట్ వీక్లో కొంచెం గేమ్ అనేది గేమ్లోకి వెంటనే ఎంటర్ అయిపోయింది. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది? గేమ్ ఎట్లా ఆడుతుంది అనిపించింది? బాగానే ఆడుతుందండి తను. ఒకటి ఏంటంటే ఎవరికైనా ఫస్ట్ పోయినప్పుడు అక్కడ అర్థం చేసుకోకనో ఈ ఆట ఎట్లా ఆడాలనో అవి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఒక వారం తక్కువ ఆడినా ఆమె కరెక్ట్ పాయింట్సే మాట్లాడుతుంది, బాగానే ఆడుతుంది. మాకు నమ్మకం చాలా బాగా ఆడుతుంది అని అయితే నమ్మకం. సో అట్లా. రోజు చూస్తున్నారా? రోజు ప్రతిరోజు చూస్తున్నామండి, చూస్తున్నాం. అంటే టెలికాస్ట్ లైవ్ కూడా కవర్ చేస్తున్నారా? అవును, ఓకే. చేస్తాం. రీసెంట్గా జరిగిన గుడ్ టాస్క్ అది ఓకే. ఉంది. సో అందులో బాగా గొడవ పడ్డారు, ముఖ్యంగా అమ్మాయిలందరూ కూడా బాగా సో విపరీతంగా రెచ్చిపోయాడు. అది ఎలా అనిపించింది? ఇక అది గేమే కదా అండి. కింద పడ్డారు, తిట్టుకున్నారు, అన్నీ అయినాయి. కానీ బాగా ఆడినరు, బాగా మంచిగా ఆడినరు. మాకైతే బాగా ఆడినట్టు అనిపించింది. కానీ కొంతమంది ఆడినా ఆడలేదనే కామెంట్స్ చేస్తుండ్రు. ఇట్లా ఉన్నా ఒక రకమైన కామెంట్స్ చేస్తుండ్రు. ఆ కామెంట్స్ అయితే కరెక్ట్ కాదు. మీరు చూసినట్టు చెప్పండి. ఏదన్నా ఛానళ్ళలో చెప్పాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా చూసినట్టు చెప్పండి. కానీ ఇది ఇట్లా అని ఒక్కరి విన్నే ఈ పేరు ఈజీగా వస్తుందా వాళ్ళకు? మరి ఆడిన ఆట కనబడతలేదా? వాళ్ళకి ఏమైతుంది? ఏమైనా కానీ సోనియా అనేదైతే పలుకుతాండ్రు. అదైతే కరెక్ట్ కాదు. ప్రతి దాంట్లో బదనాం చేస్తాండ్రు. ప్రతి అమ్మాయి కొట్లాడుతుంది, ప్రతి అమ్మాయి ఆడుతుంది. మా అమ్మాయి ఒక్కతే మాట్లాడట్లేదు, ఆమెకు నోరు ఎక్కువ, నోరు అది ఇదని పిచ్చిగా మాట్లాడుతాండ్రు. ఆ మాటలు అయితే ఆపాలి. గేమ్ లాగానే చూడండి, ఆటను ఆటలాగానే చూడండి. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, లేస్తారు. ఏం చెప్పాలనుకున్నా వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే చూసే జనాలే చెప్తారు. నాకు తెలిసి అయితే ఇంత మటుకే తెలుసు నాకు. వాళ్ళని ఓడియాలన్నా గెలిపియాలన్నా జనాలే గెలిపిస్తారు. వాళ్ళ ఆట జనాలే చూస్తారు. కానీ మీడియా వాళ్ళు చూసింది చూడకుండా ఏదో పిచ్చి పిచ్చి మాటలు అయితే ఆపేస్తే బాగుంటుంది. నా బిడ్డే కాదు, ఏ ఆడపిల్లనైనా అట్లా మాట్లాడొద్దు. ఒక టార్గెట్ చేసినట్టే మాట్లాడదు. మరి అందులో సోనియాని చాలా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తుండ్రు, వాళ్ళు ఏం ఆశించి చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. కానీ అట్లా చేయకూడదని నా ఉద్దేశం. అంటే మా అమ్మాయి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి, బాగా కష్టపడి ఆమె ఒక పేరు తెచ్చుకున్నది. చిన్నప్పటి నుంచి కూడా ఆమె ఒక కాలేజీ చదువులలో కూడా ఎన్జిఓ అందరికీ ట్యూషన్లు చెప్పి అదే ఇది బాగుంది, నన్ను ఎంతోమంది అమ్మ తల్లి మంచిగా ట్యూషన్ చెప్తాను, మా పిల్లలు బాగా చదువుకుంటారు అని, నువ్వు చదువుకుంటా కూడా మా పిల్లలకు చెప్తాను అని ఒక ఆశ్రమంలో చెప్తే వాళ్ళందరూ అట్లా మెచ్చుకునే వరకు నేను ఇంకా చేయాలని ఆమెకు ఆలోచన వచ్చి ఆమె చాలా చేసింది. పిల్లలకు కానీ అమ్మాయిలకు కానీ ఎవరికైనా ఏ కష్టం వచ్చినా ఆమెకున్నంత మటుకు ఆమెకున్న దాంట్లో ఎంతో ఇంత పెట్టి ఖర్చు పెట్టి అయినా చేసింది. ఆమె చేతితో చేసే సాయం కూడా చేసింది. అంటే చదువు అనేది ఆమె ఇచ్చేది, డబ్బులు అనేటి ఆమె పెట్టేది. అట్లా కూడా పెట్టింది, ఇట్లా కూడా పెట్టింది. ఆశా ఫౌండేషన్ అనేది పెట్టింది. అవన్నిటి మీద కూడా మంచి చేసి మంచి పేరు తెచ్చుకున్నది. ఆ పేరును చూసి సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాలను కూడా చూసి బిగ్ బాస్ ఆమె చేసిన పనులు సినిమాలు చూసి బిగ్ బాస్ కూడా వచ్చింది. సంతోషం. ఈ బిగ్ బాస్లో మేము తెచ్చుకున్న పేరంతా పోతుందేమో అని బాధ అవుతుంది. వీళ్ళు ఇట్లా మాట్లాడే వరకు బాధ అవుతుంది. ఏమైనా వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏది చేసినా ప్రజలు చూస్తారు. వాళ్ళను చూసినా చూడకున్నా ఇట్లా మాట్లాడుతారు కాబట్టి 10 సార్లు మాట్లాడుతావు అదే మాట, అబద్ధం 10 సార్లు మాట్లాడుతావు. ఆమె ఆటను చూస్తాండ్రు కదా, ఈ మాట్లాడే మాటలలో ఈ అమ్మాయి ఒక్కతే మాట్లాడతలేదు కదా. నిన్న చూడండి గుడ్ల దాంట్లో ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నారు, ఎంత కొట్టుకునేటట్టు తన్నుకున్నారు, కొట్టుకున్నారు, అన్ని జరిగినాయి.
అందులో సోనియానే ఒకటే ఎందుకు టార్గెట్ చేస్తుందని. నిన్న కూడా నిన్న షో కూడా చూసిన నేను. ఆమె అక్కడి నుంచి తెచ్చింది, అన్ని చేసింది. ఈమె ఏం లేదు, గుడ్ల బుట్టను ఒక్కటే కాపాడుకోవాలని చూస్తాను కానీ ఈమెం ఆట ఆడతలేదు అంటుండు ఒక ఛానల్ అయినా. అంటే ఇది కాపాడు కూడా ఇది ఒక గేమే కదా. వాళ్ళందరూ అక్కడ నుంచి తెస్తే దీన్ని కాపాడుకోవడం కూడా ఒక గేమే కదా. వాళ్ళు టీమ్ గా వెళ్ళారు నిన్న. ఏంటంటే లైవ్ లో చాలా మంది చూడట్లేదండి. నేను జరిగింది చెప్తే ఏంటంటే నిఖిల్ వీళ్ళు పృథ్వీ వీళ్ళంతా కూడా సో లోపలికి వెళ్ళి ఆడేటట్టు గుడ్లు కలెక్ట్ చేసేటట్టు నైనిక అండ్ సోనియా ప్రొటెక్ట్ చేసేలాగా పెట్టుకున్నారు వాళ్ళు. మరి అట్లాంటి నైనిక కూడా ఆడలేదుగా. నైనిక సోనియా ఇద్దరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. సో ఈ అటాకింగ్ కి విష్ణుప్రియ సీత గుడ్లు కలెక్ట్ చేయడం, వాళ్ళని డిపెండ్ చేయడంలో పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళు ఇది ఎంగేజ్ అయ్యి ఉంది వాళ్ళ క్లాన్ మొత్తం. సో యువతల క్లాన్ కి ప్లాన్ లేదు, ఆ క్లాన్ చీఫే కూర్చున్నాడు నేను ఆడనని. సో అందుకని డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లోనే వాళ్ళు విష్ణుప్రియ అండ్ సీత ఇద్దరు కూడా ప్రేరణను టార్గెట్ చేసుకున్నారు. సో ఇది పర్సనల్ గా కూడా వెళ్తుంది. ఫస్ట్ లో విష్ణుప్రియ సోనియాని కూడా పర్సనల్ గానే మైక్ పెట్టి మాట్లాడు. దాని గురించి చెప్ప మీకేమనిపించింది? దాని గురించి అంటే ఇంకా నేనేం చెప్పలేను కానీ సోనియాని రెచ్చగొట్టే ప్లాన్ ఆ అమ్మాయి చేసింది. ఆమె ఇంకా ఈమె ఉన్నట్టు ముఖం మీద మాట్లాడగలుగుతుంది కాబట్టి దాన్ని ఆపుకొని ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే కూడా ఆమె మళ్ళీ హెచ్చరించే వరకు ఆ విషయంలో ఇంకా ఏదో మాట్లాడేసిండు. ఈమె ఫస్ట్ తప్పు అయితే సోనియాది చేయలేదు, విష్ణుప్రియ చేపించింది సోనియాతోటి. ఆ మాట కూడా మాట్లాడిపోయి ఈమె ఒక్క మాట మాట్లాడితే ఆమె 4 మాటలు మాట్లాడింది. సరే పోనీ అవన్నీ వదిలేద్దాం, అదంతా బిగ్ బాస్ దానికి వార్నింగ్ ఇచ్చిండు, దాన్ని సరి చేసుకున్నది ఆమె ఆట ఆమె ఆడుతుంది, ఈ మాట ఈమె ఆడుతుంది. ఇంకా కూడా అట్లాంటివి వస్తాయండి, ఆటలా తిట్టుకుంటారు కొట్టుకుంటారు. దాన్ని చెప్పండి, కరెక్ట్గా చెప్పుకోండి, పర్వాలే. కానీ ఒక్కరు విన్నే టార్గెట్ చేయొద్దు. నేను అనేది నా బాధ అదొక్కటే. ఎందుకు మరి తెలుగు పిల్ల అని ఇట్లా చేస్తాన్రా, దీంట్లో ఎందుకు బయటికి వెళ్ళగొట్టాలని ప్లానా? చూడండి ఆ అమ్మాయి పోయి కాముగా ఉన్నా కానీ ఈమె పోయినా ముచ్చట్లు పెడతా ఉంటారు వాళ్ళు రాత్రి వరకే. మాకు ఒక్కటేనండి, అమ్మాయి మంచిగా ఇద్దరు అన్నయ్యలు మా ఫ్యామిలీ అంటే నేను ఇది కూడా చెప్ప ఆమె ఏంటంటే మంచిగా ఫ్రీగా ఉంటుంది అన్నయ్యలతోటి. మా పెద్దోడు మా చిన్నోడు అని చెప్పింది నిఖిల్ను పృథ్వీ. దాన్ని తప్పుగా తీసుకుంటా. అట్లనే అదే మైండ్ ఆలోచించుకొని అరే పెద్దోడా అరే చిన్నోడా అని పట్టుకుంటుంది, ఆడుతుంది, వాళ్ళతోటి మాట్లాడుతుంది, వాళ్ళ కష్టమర్తే ఆదరించి అట్లా ఇది చేస్తుంది. దాన్ని కూడా తప్పుగా తీసుకుంటారు. సరే ఎవ్వరేం తప్పుగా చేసినా మేమైతే ఆటలాగానే చూస్తున్నాం. మా అమ్మాయి మాకు తెలుసు, మేమంతా గ్రేట్గానే ఫీల్ అవుతున్నాం. మేము వాళ్ళు ఏం చేసినా మేము ఇట్లాంటివి అయితే ఏదో మాకు గిట్ ఫీలింగ్ వచ్చి అది ఇదైతే మేము ఫీల్ అవుతలేము. ఆటలాగానే జనాలందరికీ కూడా తెలుసు. అబద్ధం చెప్పినోడు 10 సార్లు చెప్తే 11వసారి చెప్తే అరే ఏందిరా వీడు ఒక అమ్మాయి విన్నే చెప్తాడని ఆ ప్రజలకే తెలుస్తుంది, వాళ్ళే ఉంచుతారు రేపు. మనకి తెలుస్తుంది. సో మీరు చెప్పండి, ఇప్పుడు సినిమాలోకి వెళ్తాను అంటే సో మీరేమి ఎట్లా ఎంకరేజ్ చేశారు చెప్పండి? సినిమాలకు సినిమా ఛాన్స్ వచ్చినాయి, ఇది సేవలు చేస్తుంది కదా చారిటీ పెట్టి సేవలు చేయడం వలన కొన్ని ఆర్ట్ ఫిల్మ్లు వచ్చినాయి. ఆర్ట్ ఫిల్మ్ చేస్తానే చేసింది, తర్వాత సినిమాలు కూడా వచ్చినాయి, చేయమన్నాము. మేము ఆమె దానికి ఎప్పుడు వ్యతిరేకం కాదండి, ఆమె ఇష్టమే మా ఇష్టంగా. ఎందుకంటే కష్టపడి ఇంత పేరు తెచ్చుకున్నది ఆమె. నీకు ఇష్టం పడ్డా, నీకు ఇష్టమయ్యి నువ్వేం చేయాలనుకుంటావో అది చేయాలి అని మేమందరం కూడా ఆమెకు ఎంకరేజ్, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం వదినేలు అన్నయ్యలు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు. నీ ఇష్టమే మా ఇష్టం. ఆమె కూడా చెప్పింది ఒకటి, నువ్వేమన్నా చెయ్యి మాకు చెడ్డ పేరు తేకు అంటే ఆమె ఆలోచన, నేను తేవద్దు, నేను వాళ్ళకి మంచి పేరు తేవాలి అని దాని మీద నేను వచ్చిన అదే చేస్తా, అదే అట్లనే మేము కూడా వదిలేస్తాం. మా అమ్మాయి ఎక్కడికి పోయినా మంచి తిరిగి వస్తుంది, ఆమె గుండె ధైర్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి అని మేము వదిలేస్తాం. సో నేను చాలాసార్లు విన్నా, బయోగ్రఫీ కూడా చదివాను. సో బాగా కష్టపడ్డాం మేము, మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి బాగా కష్టపడిపోయి వచ్చి, మీరు కూడా ఏదో శారీ బిజినెస్ అది చేసేవారని బయోగ్రఫీలో చదివాను. దాని గురించి చెప్పండి. ఇక మాకైతే జాబ్ లేదు కదా, వ్యవసాయం మీద ఈ పిల్లలు ముగ్గురు పిల్లలు వీళ్ళందరినీ మంచిగా చదివిపియాలని మా కోరిక. ఇంగ్లీష్ మీడియం వేసాం అందరినీ, ఏది లేకున్నా మంచి చదువులు అయితే ఉండాలని అనుకున్నాం. ఇంగ్లీష్ మీడియం చదివియాలనుకున్నాం, దాంట్లో వేసినాం కాబట్టి మేము కష్టపడ్డాం. మాతోటట్టుగా మా పిల్లలు కూడా కష్టపడి చదువుకున్నారు. మేము ఏది చేసినా మాకు సాయంగా వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మంచి చదువులైనా ఎవరి కాళ్ళు బతుకుతుండ్రు.
మా అమ్మాయి కానీ మా పిల్లలు కానీ ఎవరెవరికి ఆధారపడరు. ఇప్పుడు మాకు ఎలాంటి రిస్క్ లేకుండా మాకు మేము బతుకుతున్నాం. మేము ఇంకా అందరి దగ్గరికి వస్తాం, ముగ్గురు దగ్గర తిరుగుతాం. ఈ పెద్ద ఇల్లు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటాం. అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది. అలా ఓకే. అదండి. మీరు చిన్నప్పుడు బాగా కష్టపడ్డారు, చదివించడానికి కూడా అంటే కొన్ని వదిలేసారు, సాక్రిఫైస్ చేశారు. సాక్రిఫైస్ అంటే ఇక కొన్ని ఉంటాయండి, ఇక మనం తప్పదు. అంటే మాకేమో భూములు జాగాలు అమ్ముకోలేదు, కష్టం ఒకటి చేసి చెరొక కష్టం చేసి పిల్లలు చదివించుకున్నాం. పిల్లలు కూడా మాతోటట్టుగా ఇప్పుడు పెద్ద అబ్బాయి ఉన్నాడు, ఆయనకు జాబ్ వచ్చింది తొందరగా. వాళ్ళిద్దరు చదువులు కాకముందు ఆయనకు వచ్చింది. ఆయన మాకు తోడుగా ఉన్నాడు. ఆయన తమ్ముడికి కానీ చెల్లెకి కానీ ఆయన కూడా చూసుకున్నాడు. ఆమె చదువుకున్నాక ఆమె బయటకు వచ్చినాక ఇక ఆమెకు మేమేం పెట్టలేదు. అంతసేపు చూసుకున్నాడు పెద్ద అబ్బాయి, అందరిని చూసుకున్నాడు, తమ్ముడిని చూసుకున్నాడు, అందరిని చూసుకున్నాడు. లేదు లేదు ఇక్కడే ఉంటాడు, ఆయన డాక్టర్. అందరు హైదరాబాద్లో ఉంటారు ముగ్గురు కూడా. సో చిన్నప్పుడు ఎలా ఉండేది సోనియా? ఇంత డేరింగ్ ఉండేదా? ఏది ఉన్నా కూడా ఎప్పుడు డేరేనా అండి. ఏంటంటే అబ్బాయిలలో పెరిగింది, ఇద్దరు అబ్బాయిలు, ఆమె చిన్నది. ఆమె కూడా అబ్బాయి లాగానే మస్తు డేర్గానే ఉండేది. దేనికి భయపడేది కాదు, ఉన్నది ఉన్నట్టు మొహం మీదే మాట్లాడేస్తుంది. ఇంకా ఆమె అంతే డేరే. మాకు భయం ఏం లేదు, ఆమె ఎక్కడికి పోయినా ఆమె తిరిగి వస్తుంది అనే అంటే మాకు ధైర్యం. మీరు ఎప్పుడైనా కొట్టారా? గొడవలే పెద్ద పెరిగినాక ఒక్క రోజు కూడా ఆమె చేయలేదండి. చిన్నప్పుడు అంటే ఇంకేదో పిల్లగాళ్ళు మాకు చేస్తే అట్లా ఏదో చేస్తాం కానీ అసలు అంటే నేను అనుకుంటా ఏంటంటే ఆ క్యారెక్టర్ ఇంటి మీద గొడవలు బాగా వచ్చేయని. లేదండి, అట్లాంటివి లేదు. మా పిల్లలు ఇంటి పక్కల జోలికి కూడా పోకపోయేది. నేను ఒక సిస్టమేటిక్గా పెంచిన, నా చేతుల్లో ఉన్నంత మటుకు పిల్లల్ని. ఎట్లా అంటే వాళ్ళు స్కూల్కి పోయి వచ్చిందంటే బయటికి వెళ్ళని చెప్పేది. వచ్చిండ్రా, స్నానం చేసిండ్రా, రూమ్లో కూర్చున్నారా, చదువుకున్నారా, అంతే. ఇంకా ఆ తర్వాత 10th క్లాస్లో 10th 9th అయిపోయినాక అందరు హాస్టల్కే పోయిండ్రు. నా చేతుల్లో ఉన్నంత మటుకు నేను వాళ్ళను నా ఎండ్ వల్లనే ఉంచుకున్నా. ఎలా వచ్చింది ఏమండి? ఇప్పుడు ఏదైనా కూడా ధైర్యంగా మాట్లాడడం, ముఖం మీద చెప్పడం, ఒక ఛాయ్ వస్తుంది కదా ఒకళ్ళ నుంచి, ఇది ఎలా వచ్చింది? మా పిల్లలందరూ అంతేనండి, ముగ్గురు అంతే, ముగ్గురు అంతే. ఏ దాసుకోరు ఆడక్కడ. ఎవరైనా సరే అది ఎంత పెద్ద ఇదైనా సరే ఉన్నది ఉన్నట్టు చూసినట్టే మాట్లాడతారు. వాళ్ళ మనస్తత్వమే అట్లా. మేమిద్దరం కూడా అంతే. అబద్ధాలు అంటే ఇక మాకు మేము గొప్ప చెప్పుకోవద్దు కానీ మేమిద్దరం కూడా అంతే. ఇంకా ఆయన కొద్దిగా చూడనట్టు ఆయన ఉంటాడు కానీ మేము అందరం అంతే. మేము నలుగురం కూడా ముఖసూటిగానే మాట్లాడతాం. మీరు షూటింగ్ జరిగేటప్పుడు వెళ్ళే వాళ్ళ? నేను వెళ్తానండి. ఆయన వెళ్ళిండు 2 జాగాల్లాగా, నేనే వెళ్తా. నేను ఎప్పుడు ఆమె యాడ్ చేసిన, షూట్ చేసిన దేనికైనా నేనే. షూటింగ్ టైంలో వాళ్ళ అమ్మనే వెళ్తుంది. నేను ఎప్పుడైనా డబ్బింగ్ అప్పుడు అన్నపూర్ణ స్టూడియో అక్కడక్కడ అంతే మాటలు. ఆర్జీవి గారి షూటింగ్కి వెళ్ళారా? లేదండి, నేనే వెళ్ళిన. ఆయన ఇప్పుడు అమ్మాయి నేనే ఎక్కువ ఉంటాను. అమ్మనే ఎక్కువ. బిగ్ బాస్ హౌస్లో చూస్తే సోనియాకి ఎవరు పోటీ అని మీరు అనుకుంటున్నారు? ఎవరు పోటీ అని నేనైతే అంటే పోటీ ఎవరో నాకు తెలియదు. నా బిడ్డ అయితే ఆడుతుంది, గెలుస్తుంది అని నాకు నమ్మకం ఉంది. అంతే, విన్నర్ అవుతుందనే నాకు నమ్మకం ఉంది. ఇంకా చూడాలి ఇక దేవుడి దయ. జనాలు ఆదుకున్నట్టు, ఆమె ఆడినట్టు అది అంత నిర్ణయించున్నారు. సోనియాని పక్కన పెడితే ఇప్పుడు ప్రెజెంట్ హౌస్ లో మీకు ఎవరు బాగా నచ్చుతుంది? మీరు మాకు అంటే దాంట్లో హౌస్లో నచ్చటోళ్ళ అందరు ఆడుతారు బాగానే. మనము ఒక్కరు నచ్చడం అంటే అట్లా ఇట్లా చెప్పగలుగుతాను. ఆట అయితే నిఖిల్ ఆడుతుండండి. పృథ్వీ కూడా బాగానే ఆడతాడు. అంటే వీళ్ళ దగ్గర నాకేమనిపిస్తుంది అంటే నిఖిల్ దగ్గరనైతే మంచితనమే ఎక్కువ కనబడుతుంది. అందరూ ఒక చెల్లెల్లాగా, అరే అమ్మ నీకు కష్టం వచ్చిందా, నీకు దెబ్బ తగిలిందా అని అందరిని ఆదుకునే వ్యక్తిలాగా, ఒక పెద్దన్న అంటే మా అన్న బిడ్డ పెద్దోడు అని పెట్టింది కదా, ఆ హౌస్లో పెద్దోడు లాగానే ఉన్నాడు. అట్లా అనైతే నాకు అనిపిస్తుంది. సోనియా ఏడ్చినప్పుడు కానీ లోపల 2-3 సార్లు ఎమోషనల్ అయింది. ఫ్యామిలీని తలుచుకుని కూడా ఎమోషనల్ అయింది. అప్పుడు కూడా నిఖిల్ చేసిండు, పృథ్వీ చేసిండు, ఇంకొక అబ్బాయి సిద్దిపేట అబ్బాయి వెయిట్ చేసిండు. పర్వాలేదు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కూడా బాధపడుతుంటారు. ఇప్పుడు ఆటలో ఓడిపోతే ఒక టైంలో ఓడిపోతారు గేమ్లో. అవును, ఒకరే విన్ అవుతారు కదా. వాళ్ళ టీం నిన్న దాంట్లో ఓడిపోయారు. ఓడిపోయినాక ఆమె జీర్ణించుకోలేకపోతుంది. మొన్ననే కాదు, ఎప్పుడైనా అంతే. గెలిచిన ఆమె ఆవేశం వేరేముంటుంది, గెలవకపోతే ఓడిపోతే అట్లే అయిపోతుంది. ఇప్పుడు ఒక టాస్క్ లో దాని సంచాలకంగా ఉంది.
ఓకే సంచాలకుగా ఉన్నప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకున్నారని బాగా ఎవరిని సోనియాది రాంగ్ డెసిషన్ తీసుకున్నావు నువ్వు అవును బెలూన్ టాస్క్. సో తను లాజికల్ గా చెప్పింది యాక్చువల్ గా నేను బయట బెలూన్స్ కౌంట్ చేస్తాను ఎగిరిపోయి ఒంటి మీదే కాదు నువ్వు 2-3 సార్లు ఆ భయాన్ని బయటికి వెళ్ళిపోయినావు నువ్వు ఇట్లా చెప్పింది. సో అప్పుడు అందరూ కూడా టార్గెట్ చేసినట్టుగానే మాట్లాడారు, టార్గెట్ చేసినట్టే మాట్లాడారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ మాట్లాడతాడు కదా, నాగార్జున మాట్లాడతాడు కదా, ఈ తప్పుడు రాసిన వాళ్ళందరూ అప్పుడు చూడండి ఏమవుతుందో. ఆమె మాట్లాడింది తప్పు కాదు. ఆమె ఏమంటది, ఆమె లోపలికి నెట్టలేదు, ఆమె ఇట్లా చెప్పిందంటే ఆమె మొత్తుకుంటానే ఉన్నది. ఆమె కర్రీ ఇరిగింది, ఆగండి ఆగండి అని మొత్తుకుంటుంది, బయటికి వెళ్ళకు అని మొత్తుకుంటుంది అనుకుంటేనే ఇవన్నీ ఇటు చూసుకుంటా ఇటు నెట్టలేం కదా, ఇలా ఇలా చూడతా అంటుంది. అంటే మళ్ళీ అక్కడ కూడా వేరే మాట్లాడుతాండ్రు, అంటే వాళ్ళకి కావాల్సినవి నెట్టింది, అది కూడా తప్పు మాట్లాడుతాండ్రు. కానీ రేపు పొద్దున అక్కడ చూసినాక కదా మనకు అర్థమైంది. నాకైతే కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నది, కరెక్టే చెప్పింది, డెసిషన్ కరెక్టే చెప్పింది. సంచాలకుగా కొంచెం ఏంటంటే లైన్ దాటి వెళ్ళిపోతే అవుట్ అని చెప్పడం, అవుట్ చెప్తుంది, నేను కౌంట్ చేయను, మీరు దాటొద్దు కౌంట్ చేయను అని చెప్తుంది. చెప్తా కూడా అందరి మీద పడ్డారు, ఉన్నోళ్ళందరూ రాంగ్ చెప్పినావు అని మొత్తం మంది అరిచిండ్రు. కామ్గా కూర్చుంది, ఎంతమంది 4-5 మీద పడ్డట్టు వచ్చిండ్రు, అయినా కూర్చుంది. నువ్వు వేస్ట్, నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని ఆమె అన్ని మాట్లాడింది, అయినా కూర్చుంది. అదే ఇంకొక అమ్మాయి అయితే ఎలా ఉంటుండే కాదు, వాంటెడ్ గా ఏంటంటే ఎక్కడ దొరుకుతుందా మనల్ని ఎన్ని పాయింట్ అవుట్ చేసి కదా. కానీ ఆమె కూడా తెలివి ఉంది. బిగ్ బాస్ నాగార్జున దగ్గర నుంచి ఎప్పుడైతే అమ్మ నువ్వు కూడా తగ్గవలసింది కదా, నువ్వు కూడా ఇది కదా అని ఆయన ఎప్పుడు మాట్లాడిండో ఆమె చూసి ఆట ఆడుతుంది. కరెక్ట్ కాదు, నేను ఇది చేసేది తప్ప ఇది ఒప్ప అనేది ఆలోచించుకొని ఆడుతుంది. ఇంకా అన్ని విధాలా బాగుంటుంది, ఈ నోర్లన్నీ మూపిస్తుంది. అంటే నిన్న నాకు ఒకటి గ్రేట్ అనిపించిందండి సోనియా విషయంలో. ఏంటంటే విష్ణుప్రియకిను ప్రేరణకి దోశ గొడవ అయింది చూసారా, అప్పుడు తను దోశ ప్లేట్లో వేసి ప్రేరణకి ఇచ్చి వెళ్ళిపో, ఫుడ్ దగ్గర అట్లా అనకూడదు ఫీల్ అవుతారు అంటే. విష్ణుప్రియకి యాక్చువల్గా ఇద్దరికి పళ్ళ మామూలుగా ఫస్ట్ లో, కానీ తన కోసం పంపించింది ప్రేరణని, వెళ్ళిపో అంటే నోట్లో తినిపించింది. ఇలాంటివి చూసినప్పుడు సో మీరు ఎలా ఫీల్ అవుతారు? సంతోషంగా అనిపిస్తుంది అండి. ఆమె వాళ్ళు ఎంత చేసి నన్ను బిడ్డ పోయి వాళ్ళకి పెడుతుందంటే ప్రజలందరూ చూస్తారు కదా, చాలా గ్రేటు. ఏది మనసులో పెట్టుకోకుండా చేస్తుంది. అదే చెప్తున్నా కదా, ఆమె కుట్టర్లు చేయదు. వీళ్ళు అంటున్నారు కదా 2 తలకాయలు కుట్టర్లని, కుట్టర్ చేయదు, ఉన్నట్టు మాట్లాడుతుంది. వాళ్ళకి కష్టం వచ్చిందంటే వాళ్ళ దగ్గరికి పోయి అట్లా కాదు మనం చేసింది తప్పే కదా అని అట్లా చేసి సముదాయించి సీతకు తినిపించలేదా, సీతకు ఇక్కడేదో దెబ్బ తగిలింది, 2 రోజులు సీతకు తినిపించింది చూడండి, 1 రోజు 2 రోజులు సీతకు కూడా తినిపించింది. అట్లా. సో ఒక క్వశ్చన్ అడుగుతా ఫైనల్ గా ముగిద్దాం. సో సోనియాకి ఏమైనా లవ్ అఫైర్ ఉందా? మీకు లవ్ అఫైర్ కాదండి, పెళ్లి సెటిల్ అయింది ఆమె. అంటే ఇంకా నేను చెప్పేస్తున్నా, డిసెంబర్లో మ్యారేజ్ ఉండే, ఈ ఛాన్స్ వచ్చింది కాబట్టి మేమందరము మా సంతోషం కొద్దీ మాకు వచ్చింది కాబట్టి వాళ్ళ అత్తమామ కానీ మేము కానీ ఓకే అని మేము పంపించినాము. కానీ ఇప్పుడు మాట్లాడే మాటలల్లా మాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. మాకేం లేదు, చేసుకునే భర్తకు లేదు, మాకు లేదు. మా అమ్మాయి ఏందో మాకు తెలుసు, వాళ్ళ కోడలు ఏందో వాళ్ళకు తెలుసు. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అయ్యో ఇలా అంటా కదా, అందరికీ తెలియదు కదండి, అలా అంటారు కదా. ఆ మాట మాట్లాడొద్దు కదా, ఏ ఆడపిల్లనైనా అట్లా మాట్లాడొద్దు. ఇట్లా లేని ఉన్నాయి ఇట్లా అట్లా అని. ఒక చిన్నోడు పెద్దోడు అంటే నా చిన్నన్నయ్య పెద్దన్నయ్య అనే చెప్పుకుంది అక్కడ ఆమె. నిఖిల్ కూడా లైవ్ లో చాలా మంది చూడలేదేమో, నాకు మదర్తో ఉన్న ఇంటరాక్షన్ ఉంది, అంత ఈజీగా ఛాయ్ అడగగలుగుతున్నా, సోనియా ఛాయ్ పెట్టవా అని మా అమ్మని అడిగినట్టు అడగగలుగుతున్నా అని. సో మదర్తో పోల్చిన తర్వాత ఇంకేమున్నది చెప్పండి. ఇంకేంటంటే ఆ అబ్బాయికి కూడా చెప్పింది, ఆ అబ్బాయికే కాదు హౌస్లో మొత్తం మందికి చెప్పింది. బయటికి చెప్పలేదు కావచ్చు, ఆ ముచ్చట బయట పడనేస్తలేడు బిగ్ బాస్. కానీ అది వాళ్ళ గేము వాళ్ళ ఆట, అది వాళ్ళని మనం ఏం ఎడ్ చేయలేము. కొంతమందిని కావాలని తీసుకున్నాడు, వాళ్ళని ఎట్లా ఆడిపియాలి, వాళ్ళని ఏం చేయాలనేది బిగ్ బాస్ ఇష్టం. ఉంచుకోవాలా, ఎల్లగొట్టాలా, ఆడిపియాలా, ఆడియొద్దా అనేది బిగ్ బాస్ ఇష్టం. అందుకే బిగ్ బాస్కే వదిలేసినాం మేము. ఇంకా మేము ఎలాంటి టెన్షన్ తీసుకోవట్లేదు. కానీ ఇలాంటి మాటలు రావద్దని అయితే ఒక అమ్మాయి మ్యారేజ్ అయ్యే అమ్మాయి
మరి ఇవన్నీ చెప్పినాక కూడా ఇట్లా బదనాం చేయొద్దు, చిన్నదాన్ని పెద్దదాన్ని పెద్దగా చూపెట్టి అట్లా చేస్తుండ్రని నాకు అదొక్కటే. ఆటను ఆటలాగా చూడాలి, ఆటను ఆటలాగానే చూడాలి. ఛానల్ వాళ్ళు దాన్ని మీరు ఇంతవరకు ఎన్ని బిగ్ బాస్లు చూడలేదండి, ఎన్ని బిగ్ బాస్లు చూడలేదు, అన్ని బిగ్ బాస్లలో ఇట్లా ఎవరిని టార్గెట్ చేయలేదు. మరి ఇట్లా ఎందుకు చేస్తుండ్రు, మీతో ఎవరు చేపిస్తారు? నాకు అది కూడా కొద్దిగా ఇదే ఉంటుంది. కానీ ఎవ్వరు ఏం చేసినా మాకేం కాదు, కానీ నోరు మొప్పిస్తే బాగుంటుంది అని నా ఆలోచన. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు. ఫైనల్గా సోనియా ఫ్యాన్స్కి ఏదైనా ఉంటే మా కెమెరాకి చెప్పండి. ఆమె ఫ్యాన్స్ కానీ ఆమె ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు ప్రతి తెలంగాణలో ఉన్నోళ్ళు ఆంధ్ర తెలంగాణ లేకుండా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తాండ్రు. నేను బయటికి పోతే ప్రతి ఒక్కరు మన అమ్మాయి పోయింది కదా బిగ్ బాస్లకు, మన అమ్మాయిని గెలిపించుకోవాలి, మన అమ్మాయి మన ఊరికే ముందు తెచ్చుకోవాలని ఊర్లోళ్ళు ఆమె ఎక్కడైతే ఉన్నదో అక్కడ ప్రతి ఒక్కరు మాకు ఫోన్లు చేసి చెప్తాండ్రు, మేము ఇది చేస్తాం, ఓటింగ్ ఉన్నప్పుడు చెప్పండి, మన అమ్మాయి గెలవాలి, మన అమ్మాయి కప్పు తేవాలి, మనం ఆమెకు ఇంకా సపోర్ట్ చేయాలని అయితే ప్రతి ఒక్కరు మాకైతే అంటుండ్రండి, సపోర్ట్ చేస్తానండి. మాకైతే ప్రతి ఒక్కరు అమెరికాలో ఉన్న వాళ్ళు, మా పిల్లల ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ పోయినప్పుడు కొద్దిగా ఏంటి ఏమో ఫస్ట్ సారి మన ఫ్యామిలీలోకి వెళ్ళి మన కుటుంబంలోకి వెళ్ళి ఫస్ట్ సారి పోయింది అమ్మాయి అని మేము కొద్దిగా అంత అనిపించింది. కానీ వీళ్ళందరి ఎంకరేజ్ చూస్తే ఇంకా మాకు మస్తు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము, చాలా సంతోషం. మనమేంటి మనం ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో ఇంత ఆమె ఈ పేరు తెచ్చుకుంది కాబట్టి ఇట్లా. ఇంకొకటి ఆమెకు ఏదో ఆమె నేను దీంట్లో గెలిచి నేను ఇది చేయాలి, ఏదో ఆమె సొంతం ఏమో చేసుకోవాలని కాదు, ఒక 50 మంది పేరెంట్స్ లేని పిల్లల్ని చదివియాలనుకున్నది. ఇప్పుడు ఒక 5గురిని చదివిస్తుంది. వాళ్ళందరి కోసమే ఆమె బాధ. ఆమె వచ్చిందంటే ఇంకా కొంతమంది పిల్లల్ని చదివించుకోవాలి అని ఆమె ఆలోచన. అట్లా ఆమె ఎప్పుడు సేవ గురించే ఆలోచిస్తుంది. ఆమెకు చిన్నగా ఒక ఆఫీస్ ఉంది, ఆమె ఇవన్నీ చేస్తుంది, ఈ దీంట్లో యాడ్స్ ఇవన్నీ చేసినవి కూడా అటే ఖర్చు పెడుతుంది ఆమె. అలా అది వచ్చింది, అట్లాంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో ఏంటంటే వీళ్ళ తాతయ్య కూడా సర్పంచి. మాకు ఒకప్పుడు 100 ఎకరాల పొలాలు ఉండేనంట వీళ్ళ తాత కూడా సాకులకి మంగళోళ్ళకి అట్లా అని మనిషికి 5 ఎకరాల 5 అట్లా దానం చేసిండంట. అట్లా పెట్టేది కూడా అంటే మా వరకు వచ్చే వరకు ఉంచలేదు కానీ అలా చేసిండు. కాబట్టి అలాంటి ఆలోచన వచ్చిందేమో అమ్మాయికి అని ఇంకా మేము ఆమె ఎంకరేజ్కే వదిలేస్తాం. అందరు అంతేనండి. ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు కదా, దేవుళ్ళు ఇవి అవి జాతరలు ఎక్కడ పూజలు అయితే అక్కడికి ఇంత ఎంత అని ఏమంటారు సందాలు ఇవ్వడం, ఈయన డొనేషన్లు పంపించడం అట్లనే చేస్తాడు. సోనియా ఫ్యాన్స్ కానీ ప్రజలందరికీ బిగ్ బాస్ ఆట చూడండి, గమనించండి, సోనియాకి సపోర్ట్ చేయండి, ఓటు ఉన్నప్పుడు ఓటేసి గెలిపియండి మీరందరు కోరుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. సో మా ఛానల్కి ఎక్స్క్లూజివ్ ఎంట్రీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సోనియా పేరెంట్స్తో మనం చిట్ చాట్ చూసాం కదా. మరొకసారి మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.